మాట్లాడే దేవుడు మీరు ప్రభా. యేసయ్యా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ దినము మాకు తండ్రి రాబోయే దినానికి ప్రభా మాకు ఏది అవసరమో మీరు మాకు మాట్లాడు, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సహాయం చేయండి ప్రభా. మా జీవితంలో తండ్రి మా జీవితాన్ని ఆ విధంగా ప్రభా తండ్రి సరిచేయుటకు నిలబెట్టుటకు తండ్రి ప్రభా మీ కొరకు ఫలించుటకు మీరు ఏదైతే మమ్మల్ని మీరు మాతో మాట్లాడి ఉన్నారో మాతో మాట్లాడు, మమ్మల్ని అందరినీ ప్రభా బలపరచండి. మీ వాక్యము ద్వారానే మేము జీవించగలుగుతాను. మీ వాక్యమే మాకు ఆధారము తండ్రి. మమ్మల్ని మీ అధీనంలో సమర్పిస్తూ స్తుతిస్తూ యేసయ్య మహిమల నామంలో ప్రార్థించి స్తుతించి అత్యంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మరొకసారి ఈ యొక్క గ్రేస్ చర్చ్ అనాచిపూర్ యొక్క మందిరంలో నిలబెట్టిన దేవునికి, అదేవిధముగా సంఘ దైవదాసులకు విని మీ అందరికి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందిస్తున్నాను. ఈ యొక్క సమయంలో కొద్ది సమయము మనము ధ్యానించుకోవడానికి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎంచుకున్న ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనము. అలానే 43వ అధ్యాయము 5వ వచనము. నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదు. ఈ యొక్క మనం చదువుకున్న రెండో వాక్య భాగంలో ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణ కర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదును. ఈ యొక్క 2025 ఇంకొక మన ముందు ఒక నెల మన ముందు ఉంది. అయితే మనము ఈ యొక్క 2024లో 24-31లో మనము ప్రభు ఒక రోజు 31st నైట్ ఏదైతే వాగ్దానం తీసుకొని ఉన్నారో మీకు ఎవరికైనా గుర్తుందా? మీ వాగ్దానం మీ వాగ్దానాలు గుర్తున్నాయా? మీ వాగ్దానం నెరవేరించబడ్డాయా? లేదా మీ వాగ్దానములు ఇంకా నెరవేరించబడలేదా? అయితే మన ముందు 31 రోజు ఉంది. మన ముందు ఇంకా 31 రోజే ఉంది. ఈ యొక్క 2025 ఈ యొక్క సంవత్సరము ముగించడానికి మనకి ఈరోజు 11 నెల, ఈ రోజుతో పాటు 11 నెలలు అయిపోయింది. ఈరోజు ఇంకా కొన్ని గంటలు మనం గడిస్తే ఈ ఒక 11 నెలలు అయిపోయి నవంబర్ గతించిపోతుంది. ఈ గడిచిన రోజులు లేదా గడిచిన వారాలు, గడిచిన రోజులు, గడిచిన నెలలు తిరిగి మనకి రావు. ఇప్పుడు మన ముందు ఉండేది ఇంకొక నెల ఉంది. ఒక నెల లేదా 31 రోజు లేదా 4 వారాలు, ఈ ఒక నెల 4 వారాలు లేదా ఈ ఒక 31 రోజు ఏదైతే ఉందో మన ఒక 2026 ఏదైతే నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టబోతున్నామో ఆ ఒక నూతన ఒక సంవత్సరానికి దేవుడు ఏదైతే మనల్ని ఏ విధముగా మన జీవితాన్ని సిద్ధపరిచిన ఉన్నారో దాన్ని సిద్ధపడటకు మనకి కేవలం 4 వారాలు ఉంది, లేదా కేవలము 31 రోజు ఉంది, కేవలం కొన్ని గంటలు ఉన్నాయి కదా, కేవలము 31 రోజు, ఒకే నెల ఉంది, ఒక 4 వారాలే ఉంది. అయితే మన జీవితంలో ఇంకా మనం కృంగుదలలో ఉన్నామా, ఇంకా నిరాశలో ఉన్నామా, ఇంకా నా బ్రతుకు మారలేదే, ఇంకా నా స్థితి ఇంకా నేను అనుకున్నది నేను సాధించలేకపోయానే, లేదా ఇంకా నేను అపజయంలో ఉన్నానే, నేను ఒక అపజయంలోనే జీవిస్తున్నానే, కృంగుదలలో ఉన్నానే, లేదా ఇంకా నేను నిరాశలో ఉన్నానే, నేను అనుకుంది నేను చేయలేకపోతున్నానే, ఈ సంవత్సరం నేను అనుకున్నాను నేను ఆ ఒక 24వ సంవత్సరము 31 డిసెంబర్లో ఆ ఒక రోజు నేను డిసైడ్ చేసుకున్నాను, ఏదైతే తీర్మానం తీసుకున్నానో నాకు ఇంకా ఈ 11 నెలలు అయిపోయింది, ఇప్పుడు దాకా నాకు కాలేదే, ఇంకా నేను నా స్థితి ఇలాగే ఉందే, కృంగిపోయినానే, నా వ్యక్తిగత జీవితం ఇంకా ఇలాగే ఉందే,
లేదా నాకు కుటుంబ స్థితి, నా కౌటుంబిక స్థితి ఇది ఈ రీతిలో ఉంది, ఇంకా దుఃఖంలో ఉన్నానే, ఇంకా వేదనలో ఉన్నానని మీరు ఆలోచిస్తున్నారా? ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉంటే దానికి జవాబు ఇంకా ఏముంది? ఇంకా 31 రోజు ఉంది. దానికి జవాబు ఇంకొక 31 రోజు ఉంది, ఇంకొక 4 వారాలు ఉన్నాయి. దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన మనల్ని ఏ విధముగైనా మన స్థితిని, మనకున్న ఒక జీవితం నుంచి దేవుడు ఎలాగైనా గట్టి ఎక్కించగలడు. మనల్ని, మన స్థితిని ఎవరు నా అనుకునేవారు, నా అనేవారు ఎవరు రాలేదే, నా కుటుంబస్తులు రాలేదని మీరు దుఃఖిస్తున్నారని, నా అనేవారు నన్ను నడిపిస్తాను, నీకు ఇది సహాయం చేస్తాను, ఈ విధంగా నేను నిన్ను బలపరుస్తాను, నేను ఆదరిస్తాను, నీ యొక్క కృంగుదల నేను ఉన్నాను, ఆర్థికంగా ఇంకా మానసిక స్థితిలో ఉన్నా, ఇంకోట మరొకట నేనున్నాను అని చెప్పిన వారు ఇప్పటిదాకా రాలేదేమో. అయితే వాళ్ళు వచ్చినా రాకపోయినా నిన్ను నన్ను రక్షించిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను ఈ లోకం నుంచి వేరుపరిచిన దేవుడు ఇంకా మనతోనే ఉన్నాడు, ఇంకా మీలోనే ఉన్నాడు, ఇంకా మనందరితో మన జీవితంలో ఇంకా ఉన్నాడు. ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయనతో మన జీవితాన్ని, ఈ రోజులు, ఇంకా మన ముందున్న సవాలుగా ఉన్న 31 రోజులు, ఈ సంవత్సరం 2025 ముగించడానికి మనకు సవాలుగా ఇంకా ఒక 31 రోజులు మన ముందు ఉంది. ఈ సవాలుని ఎదిరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ యొక్క సవాల్ని మనం ఎదిరించి ముందుకి మన భవిష్యత్తు, ఈ సంవత్సరం ఒకవేళ మనం ఆ స్థితిని మనము పొందుకోకపోతే, అవును దేవుడు మరొక సంవత్సరం ఇవ్వబోతున్నాడు. ప్రభు చిత్తమైతే ఈ యొక్క 31 రోజులు మనం బ్రతికి ఉంటే, దేవుడు మనకు ఆయుష్ పెంచితే మరొక 2021 నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. అయితే ఆ అడుగు పెట్టబోతున్నప్పుడు ఆ ఒక సమయంలో నేను గతించిన సంవత్సరంలో నేను ఇంకా అలాగే ఉన్నాను, ఇంకా నాకు కాలేదే అని అనుకోకుండా ఆ దేవుడు నన్ను నిడిపిస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, నన్ను ఆదరిస్తాడు అని ఆయన మీద మనము విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళగలిగితే ఆయన మనల్ని ఖచ్చితంగా, నిశ్చయంగా ఆయన మనల్ని నడిపించే దేవుడు. అయితే మనం మరొక వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకుందాం. ఈ నిరాశలో, ఈ కృంగుదల్లో ఇంకా ఉన్నాము, ఇంకా మనకి విడిపించడానికి ఎవరు లేరు అని అనుకుంటుంటే, నన్ను నిన్ను ప్రేమించిన దేవుడు, నన్ను నా కొరకు నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చిన దేవుడు, నా కొరకు నీ కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చిన దేవుడు, మనల్ని ఇంకనూ మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. మనము ఆయనకి ఎంతగానో ఆయనకి విరోధంగా జీవించినప్పటికీ, ఆయన బాధ పెట్టినప్పటికీ, ఆయన వేదన పరిచినప్పటికీ, ఆయన్ని బాధ పెట్టినప్పటికీ, మనల్ని బట్టి ఆయన ఎంతగానో ఆయన వేధించినప్పటికీ, మనం ఆయన ఎంతగానో బాధ పెట్టినప్పటికీ ఆయన మనల్ని ఇంకనూ ప్రేమిస్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, ఏం చూస్తాం అందులో? ఏముంది అందులో? తను ప్రేమించేవాడు కదా, ఏముంది ఒకసారి చూస్తారా? లాస్ట్లో 22వ అధ్యాయంలో అన్యాయం చేసేవారంట ఇంకను అన్యాయం చేయనుగాక కదా, ఇంకను అంట. ప్రేమించేవారు ఏం చేయాలంట? ఇంకను. ఒక్కసారి చూడండి 22వ అధ్యాయమా. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయలేము, బాధ పెట్టేవాడు ఇంకనూ బాధ పెట్టలేము కదా. ఆయన పరిశుద్ధుడు ఇంకనూ అపరిశుద్ధుడు ఇంకనూ అపరిశుద్ధుడు అవును. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ మనల్ని ఇంకనూ ప్రేమించే మన దేవుడు, సజీవుగల దేవుడు, మనల్ని ఎంతగానో కదా. అందుకే ఈ వాక్యంలో మనం చూస్తాము, ఆయన ఏం చేశాడో ఎంతో కదా, ఎంతో అని చెప్పలేము. దానికి ఒక పులి స్టాప్ లేదు, దానికి ఒక పులి స్టాప్ పెట్టి లాస్ట్ ఇది కట్ ఆఫ్ అనే యొక్క లేదు. ఏంటంట? ఎంతో అంట. అది వర్ణాతీతమైనది, వర్ణించడానికి అసలు అది మన ఊహకు అందనిది ఆయన ఒక ప్రేమ. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మన స్థితి అయిపోయింది,
ఇంకా అయిపోయింది, ఈ సంవత్సరం నా బ్రతుకు అయిపోయింది, ఇంకా లేవలేను, నేను నిలబడలేను, అయిపోయింది నా స్థితి, ఇంకా నేను నా యొక్క ఈ స్థితి నుంచి ఎవ్వరు నన్ను బయటికి తీసుకురాలేరు అని అనుకుంటున్నామేమో. అయితే మనల్ని ప్రేమించే నా దేవుడు, మనల్ని ప్రేమించే మన తండ్రి, మనల్ని రక్షించిన మన తండ్రి ఆ యొక్క ఎంతో హీనమైన స్థితి నుంచి మనల్ని ఈ యొక్క రక్షణ జీవితంలో ఈ యొక్క క్రీస్తు వైపు ఆయన మార్గములో ఆయన త్రోవలో నడిపించుకున్నాడు. ఆ యొక్క నిత్య రాజ్యానికి వెళ్ళటానికి ఆ త్రోవ చూపించిన ఆ దేవుడు మనల్ని ఇంకనూ ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఇంకనూ ప్రేమిస్తున్నాడు. చూడండి, డ్రైవర్ ఏం చేస్తాడు? డ్రైవర్ ఆయన వృత్తి ఏంటిది? డ్రైవింగ్. దాన్ని ఆయన ఏం చేస్తాడు? డాక్టర్, ఆ డాక్టర్ ఆయన వృత్తిలో ఆయన చెటస్కోప్ ఉంటుంది, ఆయన వృత్తిలో ఆయన ప్రేమిస్తాడు. లేదా లాయర్ వృత్తిలో ప్రేమిస్తాడు, ఆయన దాన్ని ప్రేమిస్తాడు. వారి ఒక పనులో వారు ఏంటిది దాన్ని ప్రేమిస్తారు. అయితే మనల్ని వారి యొక్క పని ఉండొచ్చు పోవచ్చు, వారు అందులో సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అయితే మనల్ని మనం ఇంకను ఈ భూమికి రాకముందే, మనం తల్లి గర్భంలో ఉండకముందే, మన తల్లి గర్భం పిండం కాకముందే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎప్పుడు ఆయన తన కుమారుని లోకానికి పంపించక ముందే ఆయన ఏం చేశాడు? మనల్ని ఎంతో ప్రేమించాడు. అది మనం దాన్ని వర్ణించలేము, దాన్ని మనము వర్ణించలేము. అందుకే వాక్యంలో చూస్తాం, తల్లి తన బిడ్డల్ని మరిచిన కానీ మరవదు కానీ సాధ్యంగా మరిచిన కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని వారి జీవితం జరిగే ఒక అప్స్ అండ్ డౌన్స్ ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి మరవచ్చు. అయితే మరిచిన 9 నెలలు తల్లి గర్భంలో ఉండి 9 నెలలు తర్వాత ఆ పేగు తెంచుకొని పుట్టిన ఆ తల్లి బిడ్డ ఒక ప్రేమ తగ్గిపోయినా, అది తగ్గిపోవచ్చు కానీ అది తగ్గిపోయినా, అయితే మనల్ని ప్రేమించిన దేవుని ప్రేమ అది ఇప్పటికీ అది మారదు. అయితే మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఒకటే, ఏదైతే మనం సవాలుగా మన ముందున్న జీవితాన్ని, మనకి ఏదైతే మన ముందు సవాలుని మనం ఏం చేయాలి? మనము నిలబడాలి. మనకున్న స్థితిలో మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము నిలబడి మనము ఏదైతే అనుకున్నామో, ఏదైతే మనము ఆశ కలిగి ఉన్నామో, ఏదైతే క్రీస్తులో మనము నిరీక్షణ కలిగి ఉన్నామో, ఏదైతే మన జీవితంలో నేను ఇది అవ్వాలి, లేదా నేను ఇది చెయ్యాలి, నేను ఈ విధంగా జీవించాలి అని అనుకుని ఉన్నామో, అదాన్ని ఇంకనూ అందులో సక్సెస్ లేదా అందులో మనము విజయం పొందడానికి మన దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు కదా. ఎప్పుడు కూడా ఆయన మనతో ఉంటాడు. ఒకవేళ వీళ్ళు ఎవ్వరూ మనం ఏదైతే మనం చేస్తున్న వృత్తిలో చేస్తూ వారి వృత్తిలో వాళ్ళు కూడా అది వాళ్ళతో ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళంతగా ప్రేమించినప్పటికీ మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు తను తాను శ్రేష్టమైన ఆ సింహాసనం వదుకొని రిక్తుడిగా చేసుకొని ఈ యొక్క ఇహలోకానికి వచ్చి నింద, అవమానము, హింస, కొరడాల దెబ్బ, ఆ ఒక కల్వరి శిలువలో మరణము, తిరిగి సమాధి చేయబడి తిరిగి మళ్ళీ ఏం చేశాడు? తిరిగి లేచి. కారణం కేవలం ఎవరి కోసం? మన కోసమే. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కేవలం మన కోసమే ఆయన ఒక ప్రేమ అది అంత అపారమైనది. కేవలం మన కోసమే ఆయన ఇదంతా ఎవరి కోసం చేశాడని మనం ఒక్కసారి ఆదికాండం నుంచి ప్రకటన దాకా, ఆదికాండం అంటే మనము ఇక నూతన నిబంధన కంటే ముందు పాత నిబంధనలో మనం ఆదికాండంలో అంతా చూసుకుంటే దేవుని యొక్క ప్రక్షాళన చూస్తాం, దేవుని యొక్క స్థితి చూస్తాం, దేవుని యొక్క కార్యాలు చూస్తాం. అప్పుడు దేవుడు వేసుకున్న ప్రణాళికలు అప్పటి నుంచి తన కుమారుడు వచ్చిన ఆఖరి ప్రకటన గ్రంథం వరకు మన మీద ఆయనకున్న ప్రేమ, మన మీద ఆయనకున్న ఒక త్యాగం, మన మీద ఆయనకున్నంత ఒక ప్రేమ కానీ ఆ ఒక అభ్యయత మనము ఎవరిలో చూడలేము. అది మారదు కూడా. అది తన తండ్రిగా ఉన్నప్పుడు అది మారలేదు, ఇప్పుడు మారదు, ముందు అది మారదు. అలాగే ఉండేది నిరంతరము. ఎలా ఉంటుందంటే అది అలా ఒకేలా ఉంటుందండి కదా. నిన్న నేడు నిరంతరము ఆయన ప్రేమ ఒకేలాగే ఉండేది. ఆయన ఒక ప్రేమ ఒకేలాగా ఉంటుంది. చూద్దాము ఈ యొక్క ప్రేమలో ఆయన అనేకులు ఆ ఒక ప్రేమ ఆయనతో ఉన్న కొంతమంది ఆ ఒక ప్రేమను తనతో ఉన్నవారు ఏ స్థితిలో ఉన్నారు అనేది ఒక్కసారి మనం చూసుకుందాము. భక్తుడైన పేతురు నుంచి మనం చూద్దాం.
పేతురు తనతో ఉన్నవాడే. అందరికి ఇవన్నీ ఈ వాక్యం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇవన్నీ మనకి తెలుసు. మీకు ఎంతో వాక్య మీకు ఆల్రెడీ బైబిల్ స్టడీలో బైబిల్ స్టడీ నడుస్తుంది ఈ సంఘంలో. ఎంతో ఎక్కువ వాక్యము, ఎంతో శ్రేష్టమైన వాక్యము దైవ దాసులు మీకు అందిస్తున్నారు. అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు వాక్యాలు నేను తీయకుండానే మీకు ఓవరాల్గా నేను చెప్తున్నాను. అయితే ఈ ఒక దేవుని ప్రేమ తనతో ఉన్నవారు కొంతమంది దాన్ని ఏ విధంగా ఇచ్చేశారు, ఏ విధంగా దాన్ని అనుభవించారు అనేది ఒక్కసారి మనం చూద్దాం. అంటే ఏ విధంగా వాళ్ళు దాన్ని అనుభవించినారు, ఏ స్థితిలో అది అనుభవించినారు. పేతురు గురించి మనం చూస్తే పేతురు ఆయనతో ఉన్న శిష్యుడే, ప్రథమ శిష్యుడే కదా, ఎంతో అన్నింటిలో ముందుగా ఉన్న శిష్యుడే. క్రీస్తుని యేసు ప్రభువాన్ని ఆ ఒక గెత్సేమనే తోటలో ఒక ఇసుకల మీద పట్టుకున్నప్పుడు ఆ ఒక వ్యక్తిని ఏం చేశాడు, అక్కడ తన కత్తితో చెవులు నరికిన పేతురే. అయితే ఈ పేతురు ఆయన ఏం చేశాడు, ఆయన ఎరగనే అన్నాడు. ఆయనతో ఉన్నవాడే, తిన్నవాడే, పనుకున్నవాడే, నడిచినవాడే, ఆయనతో ఎక్కడికి వెళ్ళినవాడే. అయితే ఆయన ఏమన్నాడు, నేను ఆయన ఎరగను అన్నాడు, ఆయన నాకు తెలియదు అన్నాడు. చిన్న పాప ముందు ఆయన బొక్కినాడు, నాకు ఆయన తెలియదు అన్నాడు. చూసి ఎంత పేతురు ఎంత సలీసుగా యేసుక్రీస్తుని లేదా యేసు ప్రభువారిని అలా తృణీకరించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. తను చనిపోయి తిరిగి లేచి వచ్చిన తర్వాత శిష్యులకి కనబడిన తర్వాత పేతురు ఒక మాట అంటాడు. ఏమంటాడండి, పేతురు నా 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 మందను మేపుతావా, నా మందను కాస్తావా? ఎందుకన్నాడు చూసారంటే, అంతకుముందు బొంకిన పేతురు అసలు ఈయన నాకు ఎవరో తెలియదు అన్నాడు. ఈయన నాకు అసలు తెలియదు, ఈయన నేను ఎరగను. చిన్న పాప ముందు పెద్దవాళ్ళు ఏమో కత్తులు, వాళ్ళేమో AK-47 గన్ను కానీ లేదా పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చేసి లేదా పెద్ద పెద్ద బాకులు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టేసి చెప్పి ఇప్పుడు అని అనలే. ఎంత ఈజీగా కదా 3.5 సంవత్సరం ఆయనతో ఉన్నంత పేతురు, ఆయనతో కలిసి తిన్న పేతురు, ఆయనతో కలిసి అన్ని సందర్భంలో అన్ని విధాలుగా పేతురుతో, దేవునితో, క్రీస్తుతో అలా నడిచిన పేతురు కానీ ఏం చేశాడండి, ఆయన నేను తెలియదు, నాకు ఆయన నేను ఆయన ఎరగను అన్నాడు. ఆయనకు అసలు ఎవరో నాకు తెలియదు అన్నాడు. నువ్వు ఎవరు చెప్తున్నావు, ఎవరు చూసావా ఏమో అంటాడు కదా. మనం ఆ పిక్చర్ చూస్తున్నప్పుడు నువ్వు ఎవరినో చూసావేమో అనుకుంటున్నావు అంటాడు. నేను ఆయన కాదు అంటాడు. దాని తర్వాత పేతురు ఆయన ఏ విధంగా ప్రభావితమయ్యాడో కాసేపు పక్కన పెడితే, తనతో ఉన్న పేతురు, ఆయన ప్రేమను చూసిన పేతురు, ఆయన అద్భుత కార్యాలు చూసిన పేతురు, ఎన్నో మహత్కార్యాలు చూసిన పేతురు కదా. ఈ పేతురు అంటాడు ఆ విధంగా. మరొక వ్యక్తిని మనం చూద్దాం. మరొక వ్యక్తి తోమని మనం చూస్తాం. తోమ కూడా ఆయనతో ఉన్నవాడు. తోమ కూడా ఆయనతో ఉన్న వ్యక్తినే. శిష్యులు 12 మంది శిష్యులలో ఒక శిష్యుడే. ఎవరు? తోమ అంటాడు. ఏమంటాడు తోమ? నేను ఆయన చూస్తేనే నమ్ముతాను, ఆయన చూస్తేనే నాకు కనబడాలి దృశ్యంగా. ఆయన ఏం కావాలి? కనబడాలి. కనబడితేనే నేను నమ్ముతాను, కనబడకపోతే నేను నమ్మను. ఆయన నేనేం కావాలి? చూడాలి. ఆయన అదే 3.5 సంవత్సరం చూడలేదా? చూశాడు, ఉన్నాడు, ఆయనతో తిన్నాడు. ఈ యొక్క తోమ కూడా ఆయనతోనే ఉన్న వ్యక్తినే, ఆయనతో వెంబడించిన వ్యక్తినే, ఆయనతో నడిచిన వ్యక్తినే, ఆయనతో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతకాలు చూసిన వ్యక్తినే, శిష్యులతో ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఆ విధంగా భోజనం చేసిన వ్యక్తిని, ఆఖరి ఆయన్ని పట్టుకొని కల్వరి సిలువలో ఆయన తీసుకెళ్ళేంత వరకు ఇదంతా ఆయనతో ఉన్నవారే. ఏమంటాడు లాస్ట్కి? ఆయన చూశానని అంటే ఏమంటాడు? అయితే నేను ఆయన ఒక చేతిలో, ఆయన అరచేతిలో నేను ఏం చేయాలి? ఏలు పెట్టాలి. అవునా కాదా? ఈయన అవునా కాదా కదా. ఆయన కూడా ఆయనతో ఉన్న తోమ, ఆయనతో ఉన్న శిష్యుడు, ఆయనతో ఉన్న వ్యక్తి. ఈయన కూడా తర్వాత తదనంతరము మన ఈ దేశానికి వచ్చి ఆయన ఎంతో ప్రభావితం చేశాడు. అయితే దేవుని ప్రేమని దగ్గరుండి చూసిన వ్యక్తులు, దేవుని ఒక ప్రేమను, దేవుని త్యాగాన్ని, దేవుని కార్యాన్ని అంతగా దగ్గరగా చూసినంత వ్యక్తులు ఏం చేశారో? పొక్కినారు, అనుమానించాడు కదా. తోమ అనుమానించాడు. ఆయన పేతురు నాకు ఆయన నేను తెలియదు నాకు అన్నాడు. ఆయన నన్ను ఎరగను అన్నాడు.
ఆయన అసలు నాకు తెలియదని ఎవరు అంటాడు. మరొక వ్యక్తిని చూద్దాము. అయితే ఇలాంటి ఈ ఒక అతనితో ఉన్నంత వ్యక్తులు, అతనితో నడిచిన వ్యక్తులు. అయితే మరొక వ్యక్తిని మనం చూద్దాము. మనం ఎవరు చూద్దాం? పౌలు. క్రీస్తుతో ఈయన లేడు. ఎవరు? పౌలు. క్రీస్తు ఉన్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనతో ఈయన లేడు. ఎవరు? పౌలు లేడు. అయితే ఆయన నమ్మిన ప్రజల్ని, వాళ్ళ శిష్యుల్ని లేదా ప్రజల్ని ఎంతగానో హింసించడానికి, వాళ్ళని చంపటానికి, రకరకాలుగా విధాలుగా వాళ్ళని హింసించడానికి పూనుకున్న వ్యక్తి. వాళ్ళని ఈ రకంగా కాదు, ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి, హింసించాలి, చంపాలి, తగలబెట్టేసేయాలని పూనుకున్న వ్యక్తి. ఎవరండి? పౌలు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడు, ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగును చూశాడో, ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో, హింసగా ఎంతో ఘోరమైన స్థితిలో దేవుని పిల్లల్ని హింసిస్తున్న వ్యక్తి ఆయన ఏమైపోయాడు? తన జీవితము ఎంతగా మారిపోయింది. ఆయన కోసము మరణానికి సిద్ధపడ్డాడు, ఆయన కోసము చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు. పేతురు కూడా అయ్యాడు, తోమా, వీళ్ళందరూ అయ్యారు. తదనంతరం నేను ఆ ఒక ఇది తీసుకురావట్లేదు ఇక్కడ. అయితే ఇక్కడ తనతో ఉన్న ఆయనతో కలిసిన వారు ఆయన్ని తెలుసుకోలేకపోయారు. ఆయనతో కలిసి జతగా కలిసిన వారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము న్యూస్లో కానీ, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూస్తాం. ఇప్పుడు ఏం చూస్తామంటే ఎక్కువ అమ్మాయిలో లేదా స్త్రీలో లేదా భార్యలో భర్తల్ని లేదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చంపేస్తున్నారు కదా. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ అది. వాళ్ళు ఏం చేస్తారు ఆ విధంగా? సరే, వాళ్ళ స్థితిగతి ఏంటో, వాళ్ళు ఏందో అది మనకు అవసరం లేదు. ఎందుకు? సరే, వాళ్ళు ఆ విధంగా వారితో ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని ఏళ్ళు ట్రావెల్ చేస్తారో మనకు తెలియదు. ఎన్ని ఏళ్ళు ట్రావెల్ చేశారో, ఎన్ని అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చంపడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళని చంపడానికి. భర్తతో కలిసి కాపురం చేస్తున్న భార్య కోరుకుంటుంది భర్తను చంపడానికి. భార్యతో కలిసి నేను కాపురం చేసిన భర్తనే భార్యని చంపడానికి, సుపారించి చంపడానికి సిద్ధమైపోతున్నారు. పిల్లలే తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అప్పుడు ఈ మధ్య కాలంలో అయితే హైదరాబాద్లో కూతురే వాళ్ళ అమ్మని చంపేసింది. పెద్ద బండరాయి తీసుకొని ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లోనే అక్కడ జరిగింది అనుకుంటా, హైత్ నగరం. ఇన్ని ఏళ్ళు జతగా ఉండి, ఇన్ని ఏళ్ళు ట్రావెల్ చేసి, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, ఇన్ని ఏళ్ళు ఉండి మరి వారు ఏం నేర్చుకున్నారు? వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు? క్రీస్తుతో ఉన్న వ్యక్తులే, క్రీస్తుతో అద్భుత కార్యాలు చూసిన వ్యక్తులే, క్రీస్తు చేసిన మహత్ కార్యాలు చూసిన వ్యక్తులే. వాళ్ళు అంతకుముందు ఎవ్వరు చేయలేదు, అంతకుముందు ఎవరు అలా చేసింది వినలేదు, చూడలేదు. ఈ ఒక శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది అది చూసి ఆయన వెంబడించి ఆయనతో ఉన్న వ్యక్తులు ఏమైపోయారంటే, ఈయన నాకు తెలియదన్నాడు, ఈయన నాకు ఎరగనన్నాడు, ఈయన నేను చూస్తే నేను నమ్ముతానన్నాను. అయితే ఈయనతో లేని వ్యక్తి లేదా ఈయన ఎరగని వ్యక్తి, ఈయన అసలు ఎవరో ఆయనకి తెలియదు, ఈయన్ని వెంబడించే ప్రజల్ని చంపడానికి సిద్ధపడిన వ్యక్తి, వాళ్ళని శిష్యుల్ని చంపడానికి పట్టుకొని ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళని రాళ్ళు రువి చంపడానికి సిద్ధపడిన పౌలు ఎప్పుడైతే వెలుగు చూశాడో, ఎప్పుడైనా స్వరము విన్నాడో, ఆయన బ్రతుకు మారిపోయింది, ఆయన స్థితి మారిపోయింది. ఆయన కోసము చావటానికి సిద్ధపడ్డాడు. అయితే ఇప్పుడు మన స్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? ఆ క్రీస్తు ప్రేమ నుంచి మనము విడిపోయి ఉన్నామా? ఆ ప్రేమ నుంచి మనము ఏదో ఆ ఒక ప్రేమ ఏదో నోట్లో, కేవలం ఒక నోటిలో ఉందా? లేదా కేవలం ఆయన్ని మనము వెంబడిస్తున్నామా? లేదా కేవలం ఆయన ఏదో మనం రావాలి, ఆదివారం మీద రావాలి, వెళ్ళాలి అలా ఉన్నామా? లేదా ఆయన వాక్యం చదవాలి అంతే, ఏదో చెప్పాలి అంతే అని అలా ఉన్నామా? లేదా పౌలు వలె వైరాగ్యం కలిగి ఉన్నామా? అనేక భక్తుల వలె వైరాగ్యం కలిగి ఉన్నామా?
మన ముందున్న ఒక సవాల్ ఏంటంటే, మన ముందు ఒకే ఒక సవాలు. మన ముందు 31 రోజులు ఉన్నాయి, 4 వారాలు ఉన్నాయి, కొన్ని రోజులు ఉన్నాయి, కొన్ని గంటలు ఉన్నాయి. అయితే నూతన సంవత్సరానికి అడుగు పెట్టడానికి అది మన తీర్మానం ఏమైనది? ఇంతవరకు తీసుకున్న తీర్మానం మనం విజయం పొందినామా, లేదా మళ్ళీ మరొక అడుగు మనము ముందబెట్టిపోతున్నామా? ప్రభువా, ఒకవేళ అందులో మనం అపజయం ఉందా, విఫలం ఉందా, మీరు జయంలో ఉన్నారా, అపజయంలో ఉన్నారా, అది నాకు తెలియదు, అది మీకే తెలుసు. మీరు ఏదైతే మీరు అనుకున్నది మీరు సాధించారా, సాధించలేదా, అది మీకు తెలుసు. ఎవరికి తెలియదు. ఇక్కడ పక్కన కూర్చున్నా, ఇక్కడ ఒకే మందిరానికి వస్తున్నా, ఎవరికి ఇక్కడ తెలియదు. అది మీకే తెలుసు, మీ ఒక వ్యక్తిగత జీవితానికి తెలుసు. ఒకవేళ మీ భర్తకి తెలిసి ఉండకపోవచ్చు, మీ భార్యకి తెలిసి ఉండకపోవచ్చు, మీ తీర్మానం ఎలాంటి తీర్మానం తీసుకున్నారని. అయితే మన ముందు సవాల్గా కొన్ని రోజులు ఉన్నాయి, సవాల్గా ఒక నెల ఉంది. మనం ఏమనుకుంటున్నాం? ఆఖరిగా మనం ఒకటి వాక్యం చదువుకుందాం. ఆఖరిగా ప్రకటన గ్రంథము 3:27 నాకు చదువు. ఇదిగో నేను తట్టునొద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేసి. ఏం చేస్తారంటే భోజనం చేస్తారంట. ఆయన ఏం చేస్తున్నారంట? మొట్టమొదటిగా ఆయన తలుపు తడుతున్నాడు. ఆయన మొట్టమొదటిగా మన హృదయం అనే తలుపుని ఆయన ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు. ఎందుకు తడుతున్నాడు? మనము ఎలాగన్నా మీరు ఉండండి, ఏదన్నా చేసుకోండి, ఏ విధంగా ఉండండి అని కాదు. మీరు ఎలాగన్నా నేను చేస్తాడు. అయితే ఒక హఠాత్తుగా వచ్చే హఠాత్ మరణము లేదా తక్షణమే వచ్చే ఒక విపత్తు మన మీద రాకూడదనే ఆయన ఏం చేస్తున్నాడు? హృదయం అనే తలుపుని ఆయన మనకు తడుతున్నాడు. ఆ తలుపు ఏ విధంగా అయితే పౌలు విన్నాడు అని ఎచ్చెత్తుకున్నాడు, పేతురు విన్నాడు, ఎచ్చెత్తుకున్నాడు, తోమ విన్నాడు, ఎచ్చెత్తుకున్నాడు. అలా వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా దాన్ని తదనంతరం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత అది చెప్పారు. ఇగో ఇలా చూస్తున్నారు కదా, మళ్ళీ నేను ఇలాగే వస్తాను, ఒక రోజు నేను ఇలాగే వస్తాను. ఏదైతే మీరు ఇలా ఇప్పుడు చూస్తున్నారో వెళ్ళి ఆరోహణం అయిపోయేది, తిరిగి నేను ఇలాగే వస్తాను. వాని క్రియకి తగిన ఫలము నా దగ్గర ఉంది. మీ కొరకు నేను ఇల్లు సిద్ధ చేయడానికి వెళ్తున్నాను. మీ కొరకు మంచి ఇల్లు నా దగ్గర మీరు ఉండటానికి, మంచి ఇల్లు ఇక్కడ కట్టుకుని ఇల్లు కాదు, బంగారు ఇల్లు. అలాంటి ఇల్లు నా దగ్గర ఎన్నడూ అక్కడ ఎవరు లేరు, దొంగలు ఉండరు, హంతకులు ఉండరు, ఎవరు ఉండరు. అలాంటి ఎవరితో? నాతో, నా రాజ్యములో, నిత్యత్వం ఉండే నా రాజ్యములో మిమ్మల్ని చేర్చుకోవటానికి, నాతో ఉంచుకోవటానికి, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను తిరిగి వస్తాను. మీ యొక్క హృదయాన్ని నా కోసం తెరవండి, నా కోసం వేచి ఉండండి, మీ హృదయాన్ని తెరిచి ఉంచుకోండి. నేను మీలో ఉండాలనుకుంటున్నాను, మీ హృదయంలో జీవించాలనుకుంటున్నాను. ఈ ఒక సవాలు మన ముందుంది. ప్రియ దైవజనమా, ఒకవేళ మనం ఈ సవాలుకి మనం ఇంతవరకు ఎలా జీవిస్తున్నామో, ఇప్పుడు ఎలా ఉన్నామో, భవిష్యత్తు మనం ఎలా ఉంటామో మనకు తెలియదు. గతంలో ఎలా ఉన్నామో మనం చూసాము. ఇప్పుడు మన స్థితి ఎలా వెళ్తుందో అది నాకు తెలుసు, మీకు తెలుసు. భవిష్యత్తు ఏం జరుగుతుందో లేదా తెల్లారితే ఏం జరుగుతుందో అది మనకు తెలియదు. ఈ క్షణము నెక్స్ట్ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. ఆయనకి తప్ప, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకి తప్ప, సజీవ గల దేవునికి తప్ప, ఈ యొక్క సృష్టిని సృష్టించిన ఆ దేవునికి ఒక ఏకైక దేవునికి తప్ప ఎవ్వరికి తెలియదు. ఆ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ఆ ఒక దేవుని ప్రేమలో మనం ఉన్నామా? మన ప్రేమ ఎలాంటి ప్రేమ? మన ప్రేమ మధ్యలో ఆగిపోయే ప్రేమను, లేదా మన ప్రేమ ఏదో నోటితో దేవునికి చెప్పి వదిలేసే ప్రేమనా, లేదా డిసెంబర్ 31 నైట్ తీసుకునే తీర్మానం వదిలివేసే ప్రేమనా? ఒకవేళ మన ప్రేమ ఎలా ఉంది? మనం తల ఉంచి మనం ప్రార్థించుకుందాం. మన ప్రేమ ఎలా ఉంది? మన జీవితము, మన స్థితిగతి ఎలా ఉంది? మనలో మార్పు ఉందా? మార్పు ఉంటే దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని కార్యాలు చేయుటకు పూనుకుందా?
ఒకవేళ మార్పు లేకపోతే, ఒకవేళ దేవునితో ఉన్న పేతురు వలె దేవునితో ప్రతి దినము ప్రతిరోజు ఆయన చనిపోయేంత వరకు ఆయనతో ఉన్న పేతురు తోమ వలె స్థితి మనకుంటే, నేను ఇంకా ఆయన ఎరగక ఉంటే, నేను ఇంకా అనుమానంతోనే ఉంటే, ఇంకా నేను లోకస్తుడిగా ఉంటే, ఇంకా నేను ఈ లోకంలాగానే ఒక కాలు అటు ఒక కాలు ఇటు అలా ఉంటే, రెండు పడవల మీద నేను ప్రయాణిస్తుంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దైవ జన్మ, ఒక సవాల్ మన ముందుంది. 31 రోజులు మన ముందున్నాయి, 4 వారాలు మన ముందున్నాయి, 1 నెల మన ముందున్నాయి. నూతన సంవత్సరం చూడటానికి, నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మనం చూచుటకు, దేవుడు మన పట్ల చేసే కార్యాలు మనం చూడాలి అంటే మన ముందు కొన్ని రోజులు ఉన్నాయి. ఇది ఒకే నెల ఉంది. అయితే మన వంతు ఏంటి? ఇప్పుడు మన స్థితి ఏంటి? పౌలు వలె ఆయన కోసము నేను నిలబడతాను, ఆయన కోసము నేను దేనికైనా రెడీ అనే ఒక స్థితిలో మనం ఉన్నామా? నేను ఆయన వైపు నిలబడతాను ఏది ఏమైనప్పటికీ. అయినను నేను నా ప్రభు వైపు నేను నిలబడతాను. అయినను నేను నా క్రీస్తు వైపు నేను నిలబడతాను. అయినను నన్ను ప్రేమించే దేవుని వైపు నేను నిలబడతాను. నా స్థితి ఏదేమైనప్పటికీ, నాకు దుఃఖం ఉన్నా, బాధ ఉన్నా, కృంగదలు ఉన్నా, నిరాశ ఉన్నా, వేదన ఉన్నా, నేను ఆయన వైపే ఉంటాను, ఆయన పక్షమునే ఉంటానని ఆ సవాలుకి, మన ముందున్న సవాలుకి మనము సిద్ధమా? ప్రేమ నమ్మకమైన యేసయ్యా, వందనాలు తండ్రి. మమ్మల్ని బలపరచుము ప్రభువా, స్థిరపరచుము తండ్రి. ఎన్నిక లేని వాడము ప్రభువా తండ్రి. ఇదొక్కసారి అవకాశం ఇవ్వండి, ఇదొక్కసారి అవకాశం ఇవ్వండి, ఇదొక్కసారి అవకాశం ఇవ్వండి అని, ఇదొక్క నెల అవకాశం ఇవ్వండి, ఇదొక్క ఏళ్ళు అవకాశం ఇవ్వండి అని చెప్పుకుంటూనే ప్రభువా, మా ముందు 2025 గతించబోతుంది తండ్రి. నేను రక్షించబడి సంవత్సరం అయిందా, 3 నెలలైందా, 6 నెలలైందా, 10 ఏళ్ళైందా, 15 ఏళ్ళైందా, 20 ఏళ్ళైందా కాదు ప్రభువా. మనకి ఎన్ని ఏళ్ళైనాయో, ఇప్పుడు నీ హృదయం ఎలా ఉంది? ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది? నీ స్థితి, నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు? ఆయన పక్షాన నిలబడి, నా ప్రభుని, ఈయనే నా ప్రభు, ఈయనే నా తండ్రి, ఈయనే నా దేవుడు అని గంటా ఘోషంతో మనము చెప్పటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈయన నా రక్షకుడు, ఇహలోకం నుంచి నన్ను వేరు చేసిన హీన స్థితి నుంచి, ఆ ఒక గుంటలో నుంచి నన్ను తీసి ఈ యొక్క మార్గములో, ఈ శ్రేష్టమైన మార్గములో ఒక శుభవార్త నాకు ఇచ్చి, ఈ యొక్క మంచి మార్గములో, నిత్య మార్గములో నన్ను సజీవంగా నింపిన నా దేవుని వైపు నేను ఉంటానని మన స్థితిలో మనము తీర్మానము చేసుకుంటున్నామా? మీకే కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, మరొకసారి మమ్మల్ని బలపరచండి, మరొకసారి మాకు సహాయం చేయండి. మమ్మల్ని సరి చేసుకుంటాము తండ్రి, మేము నిలబడతాము ప్రభువా, ఏదేమైనప్పటికీ నిలబడతాము. అవును తండ్రి, ఏది ఏమైనా స్థితి ఏదేమైనా నిశ్చయంగా ఖచ్చితంగా మీరు చేసే అద్భుతాలు మేము చూస్తాం తండ్రి. మా బ్రతుకులు మారుతాయి ప్రభువా. క్రీస్తు కొరకు మేము జీవిస్తాము తండ్రి, మీ కొరకు మేము జీవిస్తాము ప్రభువా, మీ కొరకు సాక్షిగా నిలబడతాము తండ్రి. మా బ్రతుకులు మీకోసమే తండ్రి. మా శ్వాస ఉన్నంత వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు మీకోసమే తండ్రి. ఏది ఏమైనా ప్రభువా, ఏది ఏమైనా, అన్నమున్నా అన్నం లేకపోయినా ప్రభా, వస్త్రం ఉన్నా వస్త్రం లేకపోయినా, ఇల్లు ఉన్నా ఇల్లు లేకపోయినా, ఏది ఉన్నా ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, ఆరోగ్యం క్షీణించిన, ఏది ఏమైనా మీ పక్షాన్ని నిలబడతాం తండ్రి. ఇది ఒక్కసారి ఇవ్వండి ప్రభా. మా అందరికీ తండ్రి మరొక అవకాశం ఇచ్చినారు, అందరిని బట్టి వందనాలు. ఎంతో మంది ఈ ఒక్క రోజు లేరు ప్రభా, ఎంతో మంది ఈ యొక్క 11 నెలలు ఎంతో మంది ఈ సంవత్సరంలో లేరు తండ్రి. ఎంతో మంది ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు ప్రభా. మేము ఉన్నాము అనంటే మేము తినే ఆహారం కాదు, మేము వేసుకునే బట్టలు కాదు, మేమున్న ఇంట్లు కాదు తండ్రి, కేవలం మీ కృప తండ్రి, శాశ్వతమైన కృప, మీ ప్రేమ, మీ కృప తండ్రి. నా ప్రాణమా
కృంగి ఉన్న నీ హృదయాన్ని, నిరాశలో ఉన్న నీ హృదయాన్ని క్రీస్తు వైపు, సజీవుని దేవుని వైపు నువ్వు తిప్పినట్లయితే, నిరీక్షణలో ఆయనలో నిరీక్షణ ఉంచినట్లయితే నిశ్చయముగా మనల్ని నిలబెట్టే దేవుడు, నిశ్చయముగా ఈ ప్రాంతంలో సాక్షిగా నిలబెట్టే దేవుడు, నిశ్చయంగా నీ కుటుంబంలో సాక్షిగా నిలబెట్టే దేవుడు, నిశ్చయంగా మన సంఘములో, ఈ సంఘములో సాక్షిగా నిలబెట్టే దేవుడు. అందును బట్టి వందనాలు తండ్రి. మహిమ మీకే, ఘనత మీకే ప్రభా. తండ్రి, ప్రభా తండ్రి, మమ్మల్ని, మా శరీర ఆత్మ ప్రాణాలని ప్రభా మీకే సమర్పించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ తండ్రి ప్రభా. అవును తండ్రి, ఓటి కొండగా మేమున్నాం. ఎప్పుడు రెడీ టు అది పగిలిపోవటానికి సిద్ధంగా ఉన్న కుండ తండ్రి. మా స్థితి అలాగే ఉంది తండ్రి. ఎప్పుడు పగిలిపోతుందో, ఏ క్షణంలో అది పగిలిపోతుందో అది ఎరగని స్థితిలో మేమున్నాం తండ్రి. ఈ ఓటి కుండని, పగిలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఈ యొక్క తండ్రి కుండని ప్రభా మీ చేతిలో సమర్పించుకుంటున్నాం. మీరు కుమ్మరి ప్రభా, మీరే కుమ్మరి. దాన్ని సరిచేసి ప్రభా, దీన్ని క్రియేట్ చేసింది మీరు తండ్రి. ఈ బ్రతుకుని క్రియేట్ చేసింది మీరు ప్రభా. మా కుమ్మరి మీరే ప్రభా. ఈ జీవితాన్ని మీ చేతిలో సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రభా. బిరుకుల్లో పగిలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఈ కుండని తండ్రి ప్రభా పగిలిపోకుండా మీకోసం తండ్రి సాక్షిగా నిలబెట్టుకోమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ అధీనంలో సమర్పించుకోండి. సంఘ కాపుని, వాళ్ళ కుటుంబాన్ని, సంఘస్థుల్ని, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత అధికారులందరూ మీ అధీనంలో సమర్పించుకోండి. మీ కృప, మీ యొక్క క్షేమము ప్రభా ఈ యొక్క సంఘములో ప్రాంత ప్రజలు అందరూ మీరే ఉంచి మీరే నడిపించమని మమ్మల్ని, మా శరీరాత్మ ప్రాణాన్ని మీ చేతిలో సమర్పించుకుంటూ, మా ముందు ఏం సవాలుందో మాకు తెలియదు తండ్రి. మేమైతే మీకోసం నిలబడతాం, మీ పక్షాన సాక్షిగా నిలబడతాం. మా ముందు ఏ సవాలు నిలబడ్డా మేము ఎదిరించుటకు మేము సిద్ధమే తండ్రి అని ఒప్పుకుంటూ, అలా తీర్మానం తీసుకున్న పిల్లలు మీరే బలపరిచి మీరు నడిపించమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య మహిమ గల నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి.